మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా పెళ్ళం అంట 3 కోట్ల రూపాయల పాలసీ చేపించిందట మొగని మీద. మొగడు అనుకున్నట్టు, అబ్బా నా పెళ్ళం ఎంత ఈరంగల్లదేమరా, నా పేరు మీద 3 కోట్ల రూపాయల పాలసీ చేస్తుందంటే మామూలు ముచ్చట. సావు అనేది ఏ సమయంలో వచ్చేది తెలియదు, ఏ రకంగా చేస్తామో తెలియదు, పాడైపోను. కర్మజాలు చేస్తే ఏదైనా యాక్సిడెంటల్గా చచ్చిపోతే నా కుటుంబానికి 3 కోట్ల రూపాయల పాలసీ చేస్తుంది, నా పెళ్ళం బల బుద్ధి గల్లది అనుకొని సంతకాలు ఇచ్చిందట. కానీ మొగనికి తెలియదు పెళ్ళం చేతులే చచ్చిపోతాడని. పెళ్ళమే చంపిస్తాన సంగతి మొగడు కనుక సంతకాలు ఇచ్చిందట. అయితే ఇక గిట్టనే పంచాయతీ అవుతుందంట. పంచాయతీ ఎక్కడికి అవుతుందంటే పెళ్ళం మీద అనుమానం వచ్చిందట. అనుమానం వస్తే అనుమానం నిజమా అబద్ధం అనుకొని కన్ఫర్మ్ చేసుకున్నట. కన్ఫర్మ్ చేసుకుంటే పెళ్ళాన్ని ఆల్రెడీ ఇంకొక ఆయన ఉంచుకున్నట. ఆ ఉంచుకున్నాడు ముచ్చట తెలిసి అప్పుడు ఇప్పుడు లొల్లి అవుతుందంట. లొల్లి అవుతుంటే మర్యాద మారవా అని అనుకుంటారు కదా భార్యాభర్తలు. అది దాని ఏం లేదు, మామూలుగా మాట్లాడిన దోస్తానం చేసి అంతేగాని అంతకంటే ఎక్కువ లేదని ఏం చెప్పుకొని పాడైంది ఎట్టినో. కానీ 4 రోజులు మంచిగా శోభ చేసి ఇగో ఈతప్పటి నుంచి మన ఇద్దరు మంచిగానే ఉందాం, కానీ నీ పేరు మీద ఒక ఎల్ఐసి బాండ్ చేస్తా, ఎల్ఐసి పాలసీ చేద్దాం, ఎల్ఐసి పాలసీ చేస్తే మంచిగా ఉంటుంది అనగానే సరే మరి ఎంత చేద్దామంటే 3 కోట్ల చేద్దాం అనగానే 3 కోట్ల రూపాయలు చేసినట. మంచిగా ఉంది కదా అప్పుడు 3 కోట్ల రూపాయలు చేసిండు. ఏమెక్కడికి చేయించిందంటే ఈయన ఎట్టబడి చంపాలి, ఈయన పని చేయాలి. కానీ పని చేస్తాము, సస్తాడు. కానీ మరి సస్త కూడా ఫాయిదా కావాలి కదా. ఈయన చచ్చిపోయిందంటే మళ్ళీ నేను నా ఉంచుకున్నాడు మంచి రాజలేక బతకాలి కదా. అందుకోసమనే ఎట్లా చేసి 4 రూపాయలు రావాలంటే పాలసీ చేయాలని పాలసీ చేయించింది. పాలసీ చేయించి చిన్నగా ఉంచుకుని ఆయనకు చెప్పిందంట, పాలసీ అయితే చేయించిన మరి ఎన్నడే చేస్తావు నాయన మన మొగని, తర్వాత మరిద్దరం చేసే పనులు చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేయాలి మనం అనగానే నీకెందుకు బాధ, నువ్వైతే పాలసీ చేసినావంటే చేసిన అనగానే చిన్నగా ఈ మొదవారు ఏం చేసిండు, ఇద్దరికి మాట్లాడారు, కూలి మనుషులు మాట్లాడారట. ఇద్దరు కూలి మనుషులు మాట్లాడేసరికల్లా వాళ్ళెంత 10 లక్షల రూపాయలకు మాట్లాడుకున్నట. 10 లక్షల రూపాయలు ఇస్తే నీ మొగని చెప్తామని చెప్పారట. మరి మన పిల్లగాడు అనిపించుకోవాలంటే భయాన్ని చేతిలో పెట్టాలిగా. భయాన్ని ఎంత అంటే 2 లక్షల రూపాయల భయాన్ని ఇచ్చిరట. 2 లక్షల రూపాయల భయాన్ని తీసుకొని మిగతా 8 లక్షల రూపాయలు నా మొగని చంపంగానే నీకు వేస్తున్నాడు, నీ చేతుల్లో పెడతా, నెట్ క్యాష్ ఇస్తా, అకౌంట్ బీకౌంట్కి ఏం కొట్ట మళ్ళీ రేపు అందరికి పరిశాన్ వస్తుంది, అందరికి తెలిసిపోయి పాడవుతుంది, నెట్ క్యాష్ ఇస్తా అని చెప్పిందట. సరే అని ఒప్పుకురంట. ఇక మొగనితోటి మంచి సోప చేస్తురట. మళ్ళీ నమ్మేయాలి కదా. మోహన్తో సోపా చేసి ఏదో ఊరట, ఆ ఊరి దగ్గర కొనవేరట. ఊరి దగ్గర మంద అంటే మందు పాడైపోను, మందుకు చేసుకుంటాడు, అయినా ఇంక పాడవుతాడు. మందు అలవాటు ఉన్నాడు, పలానా అలవాటు ఉన్నాడు, ఏడ ఉన్నా కానీ గిసోటి పని అవుతుంది. అయితే మందాదం రాగానే మందుకు పోయిందట. మందుకు పోగానే బిగ్గర మంద ఆగినట. మొగడు మంద ఆగిండు, ఆ ఎమ్మడి పోయినాడు మంద ఆగిరు. పోతప్పుడే మంచిగా సుత్తలు కత్తులు అని కొనపోయినట. ఎప్పుడైతే ఈయన తాయిన మైకంలో ఉండి ఈయన జరంత సొయ్యి తప్పిండో ఓడు టాయిలెట్ కానీ లేచిండట. లేచి అట్టిన నెత్తులకెళ్ళి ఆ గన్ను కొనపోయినట్టు గన్ను తీసుకొని ఒక్కడే పెట్టినట. ఒక్కడే పెట్టేసరికి అట్టిన నీళ్ళు బిర్ర విసికినట. కాదం రప్ప కొడుతున్నవారు చంపేస్తున్నవారు. మరి చంపిరు, చచ్చిపోయిండు. మరి వేరే వాళ్ళు చంపితే రాదు కదా, పాడై ఎట్టొస్తుంది. యాక్సిడెంటల్గా చచ్చిపోతే ఇన్సూరెన్స్ వస్తుంది. ఏం చేయాలనుకున్నారంటే ఈయన ఏదైతే బైక్ మీద పోయిండో గదే బైక్ మీద ఈయన గుసబెట్టుకొని ఆ రోడ్ పాయింట్ అంటే ఊరికైనా తోల వారేసిరంట. బైక్ దిక్కు 2 దిక్కు వారేసిరంట. పారేసి ఇక యాక్సిడెంట్ చచ్చిపోయిందని నమ్మిద్దాం అనుకురు. అంటే పోలీసు వాళ్ళు ఎడ్డి పిల్లగాళ్ళు జనాలంతా ఎడ్డోళ్ళు నమ్ముతారని ఏం చేసిరు, ఇక పెళ్ళని చెప్పినట, నీ మొగని పని అయిందమ్మా, ఇక నీ మొగని పని అయింది, ఇక నీకు 3 కోట్ల రూపాయలు వస్తాయి, ఇక నా 10 లక్షల రూపాయలు నా చేతులు పెడతావా అంటే మీ పని మీది మా పని మాది అనుకున్నట. అనుకున్నాక పోలీసు వాళ్ళకి ఆడనో ఈయన తెలిసిందట. గిడిగడ సంగతి చచ్చిపోయిండో ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయిండు అనుకొని వచ్చి చూస్తారకల్లా పోలీసు వాళ్ళకు మామూలు ఉంటుంది ఆ ముచ్చట. చూసిరట. ఈ శవాన్ని చూస్తుంటే, ఆ బైక్ను చూస్తుంటే, నెత్తిల దెబ్బను చూస్తుంటే యాక్సిడెంట్లో కొట్లెక్క కొడతలేదు, ఇదేదో ఉన్నట్టు అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళు ముందుకు అడిగేసిరట. ముందుకు అడిగేయంగానే పిల్లలు చేరంత వెనక అడిగేసిందట. పోలీసు వాళ్ళకి ఎట్టుంటుంది, వీళ్ళొక్క అడుగు ముందరికేస్తే వాళ్ళ వెనకకి వేసిరనుకో, వీళ్ళు 10 అడుగులు ముందరికేస్తారు. గిత్తంత దొరికితే ఏలు పెట్టే సంధిస్తే కాలు పెడతారు పోలీసు వాళ్ళు. చెప్పురు ఎట్టెట్ అయింది ఏం కథ, యాక్సిడెంట్ లెక్క కొడతలేదు కానీ కథలు పడకూరే గిసోడి కట్టెలు మా దగ్గర మార్చుకునే, దీనికి ఇంత అందం మూస్తున్నాయంటే అందరికి వెళ్ళిపోతే పైకి ఈడిగా వెళ్తుందని చెప్పిరట. చెప్పంగానే బెదిరినా మేమైతే మించిపెట్టాం. కానీ చెప్పురు ఎట్టట సంగతి ఏం కథ అంటే ఇక పెళ్ళని చెప్పిందట. నేను ఒక ఆయన ఉంచుకున్నా, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, నా మొగడు అంటే ఇష్టం లేదు, చంపేద్దాం అనుకున్నా. కానీ సత్యం ముందర ఉత్తగా దస్తే ఎట్ట పాడవుతుంది, ఎంతో కొంత పాయిది ఉండాలి కానీ మోహన్ ద్వారా నా పాయిది ఉండాలంటే మరి జరంత ఇన్సూరెన్స్ చేస్తానే 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేసిన. 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఉంచుకున్నాను చెప్తే ఉంచుకున్నాడికి పని చేసిండు. ఆ పత్రాలు ఏంటంటే పలానా కాడ ఉన్నాయి పత్రాలు, ఆ పత్రాలు బిత్రాలు ఆయన తీసుకొని వీళ్ళందరూ కొనపోయి లోపలేసినట్టు. ఆయన ఉత్త పుణ్యానికి మొగని 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి
ఉంచుకున్నోని ఉంచుకొని ఆయన సాయంతో ఈయన చంపి ఏం కథలు ఎక్కడి కథలు ఈ మొగలు ఈ కాలంలో బతికేది నమ్మకం పాడైపోను. 3 కోట్ల బీమా చేయించి భర్తను చంపించింది. 10 లక్షల రూపాయల సుపారిచ్చి హత్య చేయించిన భార్య రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం, బీమా సొమ్ము కోసం ఈ దారుణం, వివాహేతర సంబంధమే కారణం, 4 అరెస్టు, బీమా పత్రాలు స్వాధీనం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ అంట. హాజీపూర్లో జరిగింది ఈ ముచ్చట. ఇలా ముచ్చట ఇంకెట్టట్టు ఉందంటే ఇంకా జరంత లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్ప ఇక ఇప్పటిదాకా 2-3 నిమిషాలు అయింది. ఇంకొక నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయదు. 3 కోట్లకు బీమా చేయించి భర్తను చంపించిన భార్య 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్య, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం. వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ఓ భార్య. పనిలో పనిగా డబ్బులు కూడా కలిసి వస్తాయని భావించి 3 కోట్ల రూపాయల బీమా పాలసీ చేయించి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇద్దరితో 10 లక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకుని భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో భాగవతం అంతా బయటపడిపోయింది. మంచిర్యాల డీఎస్పీ ఎగ్గడి భాస్కర్ మంగళవారం వెల్లడించిన వివరాల మేరకు మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిని కుమార్ అంట, ఈయన పేరు సాయిని కుమార్, 40 సంవత్సరాలు, ఆయన భార్య భారతి నివసిస్తున్నారు. భారతికి లగిశెట్టి సురేందర్ అంట, ఈ ఉంచుకున్న పేరు ఉన్నట్టుంది. లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. దీనికి సంబంధించి తరచూ గొడవలు జరుగుతుండడంతో కుమార్ను హత్య చేయించారని భారతి నిర్ణయించింది. ప్రియుడు సురేందర్తో కలిసి పథకం వేసింది. వారు సాయి కుమార్ని పేరిట ఏడాది క్రితం 3 కోట్ల రూపాయలకు బీమా చేయించినట్టు బీమా చేయించి ఇక చంపుదాం అనుకుంటే వీళ్ళు ఓలోతుడు చంపించిందంటే వీళ్ళ భర్తకు గతంలో ఓడో పశల పంచ ఉంటే ఆయన పట్టుకుందట. ఆయన పట్టుకొని ఆయన కూడా ఇంత కోపమే ఉందట వీళ్ళ మొగరి మీద. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నట. ఎప్పుడు దొరుకుతారా అని చూసిండు, బాగానే దొరికింది. కానీ ఉత్తపుణ్యానికి ఎట్ట చంపాలి, 10 లక్షలు వేసిన మీకు 3 కోట్లు వస్తలేవు. మరి మీకు 3 కోట్లు వచ్చినాక నాకు 10 లక్షలు ఇరాదంటే 10 లక్షలకు ఒప్పుకుంటే చంపేసింది. అంటే ఇప్పుడు ఇలా మొగడు ఏం తప్పు చేసినట్టు చెప్పురు. ఇక మొగడు ఏం తప్పు చేసిండంటే పెళ్ళం ఇంకోలికి మరిగితే సప్పుడు చేయకుండా గర్వకావాల కూర్చుంటే ఏం కాకపోవు వానికి. మొగడు గనవకావాల కూర్చుంటే ఏం కాకపోవు. గనవకావాల కూర్చోకపోవడం వల్ల ఉత్త పుణ్యానికి చచ్చిపోయాడు. మరి ఏ మొగడన్నా తాలి కట్టిన మొగడు గనవకాడ కూర్చుంటాడులా? కూర్చుంటే కాడు మొగోడు అవుతాడా? గిస పోయింటి ఆ జకార అడవులు ఉన్నాక ఎవడు బత్తరు ఏం కథ చెప్పురు. ఇక ఉంచుకున్నతోటి నీకు అంత ప్రేమ ఉంటే ఆయన దగ్గర ఏమన్నా ఈయన దగ్గర లేని ఆయన దగ్గర ఏమైనా స్పెషల్ ఉంటే పోతామా ఏటన్నా. రాజం పెద్దగా ఉంది, ఎక్కడన్నా పోయి బతామా ఏమా? గట్ట ఉండొద్దు లెక్క. అదే ఇంట్లో ఉండాలి, ఆడు సంపాదించిన ఇంట్లోనే ఉండాలి, ఆయన పేరే పోవాలి, ఆయన పైసలే తినాలి, మళ్ళీ ఇంకొని ఉంచుకోవాలి. గిస పోయిన కథలో పడ్డానికి ఎట్ట పాడైతే వస్తారు చెప్పురు. ఇక